సినిమాల్లో ఇచ్చ లేని సినిమా సక్సెస్ అవ్వదు. అందుకని హీరో ఎంత ముసలోడైనా హీరోయిన్ మాత్రం చిన్న పిల్ల ఉండాలి. ఇచ్చ కామ సంబంధమైన కార్యాలు, అది వ్యభిచారం అన్నమాట కాదు. కానీ ఫోర్నికేషన్ ఏంటంటే వివాహం ముందుగానే జీవితాలని పాడు చేసుకుంటాం, దేహాన్ని అపవిత్రపరుస్తాం. ఈరోజు ఎంతోమంది బానిసలై ఉన్నారు దేనికి? పోర్నోగ్రఫీ, అశ్లీలమైన దృశ్యములకి. ఎంతమంది ఎరిగి బానిసలై ఉన్నారో అది దెయ్యమో. నువ్వు అశ్లీలమైన దృశ్యము చూసిన ప్రతిసారి నీ కళ్ళుని నువ్వు తెరుస్తాము. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మన కళ్ళు, మన చెవులు, మన గుండెకి, మన హృదయానికి తలుపులు లాంటివి. అందులో నువ్వు తెరిచే తలుపుని బట్టి ఏ అపవిత్రమైన ఆత్మను నువ్వు అనుమతిస్తున్నావు అనేది పరీక్షించుకోవాలి. నిజంగా పోర్నోగ్రఫీ చూసే ప్రతి ఒక్కడు తన కళ్ళు తెరుస్తున్న ప్రతిసారి దురాత్మలు తనలోకి వెళ్తుందనేది గ్రహిస్తే నిజంగా చూసుకుంటూ కూర్చుంటాడా? పోర్నోగ్రఫీ అవసరమైతే ఫోన్ పగలగొట్టిపో, నీ ఫోనే అక్కర్లే. నీ ఫోన్ హలో మాట్లాడుకుంటాను చాలు, ఉన్నాయి కదా. ఇంకా ఈరోజు మనం అంటున్నాం, దేవా ఈ పాప నుండి నన్ను వినిపించవా, ఈ పాప నుండి నన్ను తీసి మెమరీ కార్డు తీసి పడేవా. ఉదయ్ కొంచెం డిసిప్లిన్ పెట్టుకో. క్రమశిక్షణ కోరము పాపములో ఏలబడుతూ ఉన్నాము. నిన్ను నువ్వు విలువ ఎంచట్ల, నీ ఫోన్కి ఇచ్చే విలువ కూడా నీకు అనుభవం అవ్వట్లే. మనస్సు దేంతో నింపబడుతుందని ఈరోజు చాలా సింపుల్గా చెప్పచ్చు. మీ యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఎప్పుడు చెప్తారు కదా, విన్నదానికన్నా చూసి చదివింది ఎక్కువ జ్ఞాపకం ఉంటుందంట. వీటికి రెండుకి మించేది ఇంకోటి ఏంటంటే, చూసి రాసి చదివినది లైఫ్ టైం గుర్తుంటుందంట. యూఆర్ సో ఫిల్డ్ విత్ మెనీ. ఈరోజు చూసినంత కావాలి, చూసినంత కొరాలి. ఎక్స్పోజర్ ఇస్ వెరీ డేంజరస్. మీ దేహంలో ఏదైనా ఇది వండాల్సిందే అంటే జాగ్రత్త, అది గట్టని. నీకేమి ఇస్తావు, నీకేం చేస్తాం కాదు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ప్రేమతో వాడగలుగుతున్నావా, పంచగలుగుతున్నావా, కార్యం జరిగించగలుగుతున్నావా? నేనున్నానుగా అంటదంట. ఇరికిస్తానంట, భలే ఇరికిస్తానంట. ఎప్పుడన్నా మీతో ఎవరైనా నేనున్నానుగా అని వాళ్ళు నమ్మి ఇరుక్కున్న విషయాలు ఉన్నాయా? బోల్డ్ ఉంటాయి. వాళ్ళు ఉన్నారని, వాళ్ళు చెప్పారని కాదు, వాళ్ళు ఉన్నారని కాదు. దేవుని నమ్మండి, దేవుని ఆత్మ సహాయాన్ని వేడండి.